అధ్యాయం నుంచి 22వ శ్లోకం. మీ వాయిస్ వినిపించట్లేదు ప్రభుజీ. చాలా లో వస్తుంది ప్రభుజీ. మరి అందరికి వస్తుందో లేదో తెలియదు ప్రభుజీ. లేదు, రావట్లేదు. అవును మాతాజీ, చెప్పండి, ఎలా ఉంది? ఇప్పుడు చిన్నగా స్లోగా ఉంది ప్రభుజీ, బాగా స్లోగా. వినిపించట్లేదు ప్రభు. అస్సలు వినిపించట్లేదు ప్రభుజీ. కృష్ణ, సారీ అబౌట్ ది టెక్నికల్. ఇప్పుడు బాగుంది. ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మీ వీడియో కూడా పొయ్యి వస్తూ వస్తుంది ప్రభుజీ. వీడియో కూడా పొయ్యి వస్తూ వస్తుంది. బానే ఉంది మాతాజీ, బానే ఉంది. లేదు ప్రభు, బాగుంది. 3-4 సార్లు పొయ్యి వచ్చింది మాతాజీ. వీడియో ఆడియో కూడా పర్ఫెక్ట్ ప్రభుజీ, ఇప్పుడు బానే ఉందండి. హరే కృష్ణ. ఓకే, సో ఈరోజు 22వ శ్లోకం అన్నమాట, 2వ అధ్యాయం నుంచి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం.
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయతి నవాని దేహి. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఒకరు కొత్త వస్త్రాలు వేసుకుంటే పాతవి వదిలేస్తారు. అంటే ఇప్పుడు మనం చూడండి, కొత్త వస్త్రాలు వేసుకుంటే పాతవి వదిలేస్తాం. అదే విధంగా ఆత్మ కూడా ఏం చేస్తుందంటే కొత్త శరీరాన్ని పొందేటప్పుడు పాత శరీరాన్ని, లేకపోతే వ్యర్థమైన శరీరం ఏదైతే ఉంటుందో అది వదిలేస్తుంది. ఇది ఈ సమయంలో చెప్తారంటే అర్జునుడికి కృష్ణుడు మొదట్లోనే, అంటే ఈ యుద్ధం ఎందుకు చెయ్యొద్దు అని చెప్పేసి అర్జునుడు చెప్తాడనమాట. అంటే జాలి వేస్తుంది నాకు, ఎదుటి వాళ్ళకి నాకు ఏదైతే నేను చంపాలని వస్తున్నానో నాకు జాలిగా ఉంది వాళ్ళ మీద, అందుకే నేను ఈ యుద్ధం చేయదలుచుకోవట్లేదు అని 4 కారణాలు. అంటే ఇంకోటి ఏంటంటే పాపం తగులుతుంది, ఇంకోటి ఏంటంటే ఈ ఎందుకు అంటే ఆనందం ఏంటి అంటే ఆనందం కూడా లేదు కదా, అంటే ఇదంతా చేసినప్పుడు ఏం ఆనందం ఉంది దీనివల్ల. అలాగా రకరకాలైన కారణాలు అర్జునుడు చెప్తారు. అర్జున విషాద యోగంలోనే వస్తుందన్నమాట. కానీ 2వ అధ్యాయంలో అర్జునుడికి కృష్ణుడు నచ్చ చెప్తారన్నమాట. ఆ నచ్చ చెప్పే పరిస్థితిలో చెప్తారు. అంటే మనం ఏదైతే ఈ శరీరం ఉందో మంది, అది మన ఆత్మ యొక్క వస్త్రం లాంటిది. అంటే మనం ఈ శరీరం మీద ఏదైతే మనం వస్త్రం వేసుకుంటాం, రోజు మనం వస్త్రాలు మార్చుకుంటాం. అంటే బట్టలు మార్చుకుంటాం, పొద్దున్న మార్చుకుంటాం, మధ్యాహ్నం మార్చుకుంటాం, సాయంత్రం మార్చుకుంటాం. ఇప్పుడు అంటే వర్షం, ఎండాకాలం, చెమట అని చెప్పేసి ఇంకా కొన్ని ఎక్కువసార్లు మార్చుకుంటాం. అది సహజం. అదేంటంటే మనం మనకు అవసరం లేనప్పుడు, లేకపోతే వేరే పని ఉంటే అంటే ఈ వ్యర్థమయ్యే వస్త్రాలు ఏదైతే ఉంటుందో అది తీసేసి కొత్త వస్త్రాలు వేసుకుంటాం. అంటే కొత్త వస్త్రం వేసుకోవాలి అంటే ఇది తీసేయాలి. అదే చెప్తున్నారు. శరీరం కూడా అలాంటిది, మన ఆత్మ కూడా అలాగే. మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ కాబట్టి వేరే సందర్భాల్లో మనం ఎప్పుడైతే మనకి ఈ శరీరం అవసరం లేదో మనం వేరే కొత్త శరీరాన్ని పొందుకుంటాము అని చెప్పి. కాబట్టి అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే ఈ భీష్మ, ద్రోణ, కృపాచార్యులు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ దేహాలన్నీ పురాతనం అయ్యాయి. ఇప్పుడు ఈ ధర్మయుద్ధంలో వాళ్ళని నువ్వు సంహరిస్తే, అంటే వాళ్ళ శరీరాన్ని మాత్రం, ఆత్మని ఎవరు సంహరించలేరు. నా జాయితే నా మృతే నా కదాచిన్, అంటే ఆత్మ అనేది దానికి అంతం ఎప్పుడూ లేదు, ఎవరు దాన్ని సంహరించలేరు. కత్తితో గాని, ఈ అగ్నితో గాని, నీళ్లతో గాని, వాయుతో గాని దేంతో ఎవరు సంహరించలేరు ఆత్మని. కానీ శరీరాన్ని చేయగలరు. శరీరాన్ని ఏదైతే ఉంటుందో ధర్మపరంగా, అది కూడా. ఇప్పుడు ఏంటంటే అర్జునుడి కృష్ణుడు చెప్తున్నాడు, ఇది ఒక ధర్మయుద్ధం. ఈ సందర్భంలో నువ్వు వాళ్ళ శరీరాన్ని ఇక్కడ నువ్వు సంహరిస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఏదైతే ఈ కర్మ ప్రతిచర్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి వాళ్ళకు కొత్త మంచి దేహం వస్తుంది, సరికొత్త దేహం వస్తుంది. కాబట్టి నువ్వు ఈ యుద్ధం చేయి అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే అర్జున్ చెప్తున్నా, వీళ్ళందరికీ నాకు జాలి వేస్తుంది వీళ్ళు చంపాలి అంటే. అసలు జాలి ప్రసక్తి ఏంటి? శరీరం ఏదైతే వస్త్రం మీద మీరు ఎవరైనా జాలి వేస్తుందా? ప్రభుపాద చాలా సార్లు చెప్తూ ఉండేవారు ప్రభుపాదుల వారు. ఈ నీటిలో మునిగిపోయే వ్యక్తి, ఆ నీటిలో మునిగిపోయే వ్యక్తి వేసుకున్న బట్టల మీద నువ్వు జాలి చూపించక్కర్లేదు. దానికి ఏం లాభం ఉంది? నీటిలో మునిగిపోయే వ్యక్తి వారి బట్టల మీద నువ్వు జాలి చూపిస్తూ ఉంటే దానికి ఏం లాభం అని.
అంటే మనం ఈ సోషల్ సర్వీస్ అవన్నీ ఉంటాయి, అంటే మంచిదే, కానీ పెద్దగా లాభం లేదు. అంటే ఆత్మకి ఆ ఆ, ఏదైతే హెల్ప్, అంటే ఆత్మకి ఏదైతే సహాయం మనం చేయలేమో, మనం కేవలం ఆ వస్త్రానికి శరీరం అది సహాయం చేస్తూ ఉంటే దానికి పెద్దగా ఆ, అంతగా అంటే దాని ఉపయోగం లేదు అని. అంటే ఈ ఈ ఏదైతే కృష్ణ భావనామృత సంఘం ఏదైతే ఉందో, ఆ మునిగిపోయే వ్యక్తిని కాపాడడానికి అంటే చాలా పెద్ద ఆ విషయం అది. బట్టలు కాపాడడానికి కోసం ఇంత కష్టపడి ఇంత ఇంత చేయడానికి అవసరం లేదు అని మనం అంటే ప్రోపాల్ వారు చూడండి ఎంత కష్టపడి 70 ఏళ్ల వయసులో అమెరికా వెళ్ళి ఆ హిప్పీస్ కి ఆ ఈ ఏదైతే ఉందో ఆ ప్రచారం చేసి ఆ, జీవితం పణంగా పెట్టి అదంతా చేసింది దేనికంటే ఈ ఆ, ఎవరైతే మునిగిపోయే వ్యక్తి ఉన్నారంటే ఆ ఏదైతే ఈ భౌతిక ఆ ఈ భౌతిక ప్రపంచంలో ఇది భోగ ఏదైతే ఆశలు ఉన్నాయో దాంట్లో మునిగిపోతూ ఈ సంసారంలో ఉండేవాళ్ళు, వాళ్ళని కాపాడడానికి, వాళ్ళని మళ్ళీ తీసుకెళ్లి భగవంతుడి దగ్గర తీసుకెళ్ళడానికి అందుకే ఈ కృష్ణ భావనామృత సంఘం ఉంది. అందుకే దాన్ని ఆ ఆ, స్థాపించారు. కాబట్టి దీంట్లో మనం అంతగా పరితపించక్కర్లేదు. దేనికి ఏదైతే ఈ శరీరం అంటే ఈ వస్త్రానికి సేవ ఏదైతే ఉందో, సోషల్ సర్వీస్ అంటూ ఉంటాం, అంతగా మనకు అవసరం లేదు. కానీ కాదు, చేస్తూ ఉన్నాం కదా చాలా సార్లు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి, హాస్పిటల్ అని చెప్పేసి పెడుతున్నాం. అదేంటంటే ప్రచారం చేయడానికి ఒక మాధ్యం. అలా చెప్తే వాళ్ళందరూ వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి ప్రచారం చేయొచ్చు. కేవలం అక్కడితో ఆపేయడానికి ఉద్దేశం కాదనమాట. వేరే సంఘాలు ఉంటాయి అన్నమాట, పేర్లు చెప్పను కానీ వేరే సంఘాలు ఉంటాయి. వాటిల్లో ఏంటంటే ఈ ఆ మానవ సేవే మాధవ సేవ. మాధవ గురించి ప్రసక్తి ఉండదు, మాధవ గురించి ఎక్కడ మాట ఉండదు, ఏమీ ఉండదు. మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి మానవ సేవ చేస్తూ ఉంటారు అనమాట. స్కూల్ పెడతారు, హాస్పిటల్ పెడతారు, ప్రసాదం అని కేవలం ఏదో భోజనం పెడతారు. వాళ్ళకి నచ్చితే వాళ్ళు నచ్చింది ఇస్తారు, వాళ్ళకి నచ్చిన చికెన్ మటన్ అంటే అది ఇస్తారు, వాళ్ళకి సిగరెట్ సారా కావాలి అంటే అది ఇస్తారు. అదేంటంటే వాళ్ళు సేవ అనుకుంటున్నారు అనమాట. ఇలాగా అదంతా కొన్ని ఏంటంటే అపోహలు ఉన్నాయన్నమాట. అంటే అపార్థాలు. ఈ ప్రభుపాదుల వారు అంటారు దీని మీద, హైదరాబాద్ లో ప్రవచనిస్తారనమాట ఈ శ్లోకం మీద. ఏం చెప్తారంటే అంత ఏం జరుగుతుందంటే అజ్ఞానం. అసలు అందరు ఏమనుకుంటున్నారంటే నేను ఈ శరీరాన్ని, అంటే అక్కడికి వచ్చి నేను ఇదిగో అమెరికన్, ఇండియన్, రష్యన్, నేను ఇక్కడ దాని తర్వాత హైదరాబాద్ లో చెప్తున్నారు అక్కడ ఇదిగో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో అలాగా చెప్తారనమాట. అని అలా అనుకుంటున్నాం అందరం అని. అంటే ఇదేంటంటే ప్రతి ఒక్కరూ అజ్ఞానం కింద అలా అనుకుంటున్నారు. మనము ఈ భౌతిక ప్రపంచంలో కష్టపడడానికి ఈ అజ్ఞానం ఒకటే. అజ్ఞానం అంటే ఏంటి, నేను ఈ శరీరాన్ని అనుకోవడం అనమాట. కాబట్టి చాలా ఏంటంటే ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రతిసారి ప్రభుపాదుల వారు దీన్ని చాలా ఒత్తిడితో చెప్పేవారు అనమాట. మీరు ఈ శరీరం కాదు ఆత్మ, మీ శరీరం కాదు ఆత్మ. అసలు ఇదంతా భగవద్గీత చదివిన తర్వాత అసలు ఒక్కటైనా మీరు తీసుకోవాలి అంటే కనీసం ఇదేందో తీసుకోండి, శరీరం కాదు ఆత్మ అని. ఎందుకంటే మనం ఈ శరీరం అని అనుకోవడం ఒక విధమైన అజ్ఞానం. అంటే అది అన్ని అజ్ఞానాలకు కల్లా పెద్దదైన అజ్ఞానం అన్నమాట. దానివల్ల మనం కష్టాలు పడుతున్నాం. అది ఎలాగా అని చెప్పేసి దాని వలన కూడా ఉంటుంది. అది శ్వేతార ఉపనిషత్తు, ఉపనిషత్తు అని చెప్పేసి వేరే ఉపనిషత్తుల్లో కూడా ఉంది. ఇక్కడ కూడా ప్రభుపాదుల వారు తాత్పర్యంలో చెప్తూ ఉంటారు అన్నమాట. ఏం చెప్తారు, ఇప్పుడు 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఏమో తినే పక్షి, ఇంకో పక్షి ఏమో చూసే పక్షి. తినే పక్షి ఏం చేస్తుందంటే ఒక కొమ్మ దగ్గర నుంచి ఇంకో కొమ్మ, తర్వాత ఒక చెట్టు దగ్గర నుంచి ఇంకో చెట్టు అలా వెళ్తుంది అన్నమాట.
ఆ చూసే పక్షి కూడా ఈ తినే పక్షి వెంటే అలాగా దాన్ని వదలకుండా అలా వెళ్తూ ఉందన్నమాట. ఆ తినే పక్షి ఏం చేస్తుందంటే ఓ పండు తింటూ ఉంటుంది. కొన్నిసార్లు పండు తిన్న తర్వాత తనకి ఆనందం కలుగుతుంది, ఇంకోసారి ఇంకో పండు తిన్న తర్వాత దుఃఖం కలుగుతుంది. అలాగా ఈ తన దుఃఖానికి తన ఆనందానికి తనే కారణం అన్నమాట. ఎందుకంటే ఆ పండు తింటుంది కదా ఏదైతే ఆ పక్షి, తన దుఃఖానికి తన ఆనందానికి రెండిటికి తనే కారణం. ఆ తోడుగా ఉన్న ఏదైతే ఆ చూసే పక్షి ఉందో వేచి చూస్తుంది అనమాట. ఎప్పుడు తను తల తిప్పి నా వైపు చూస్తుంది అని చెప్పేసి అలా వేచి చూస్తుంది అనమాట. ప్రొపదులర్ అక్కడ అంటారు, ఈ ఏదైతే ఈ తినే పక్షి ఉందో అది ఆత్మ, చూసే పక్షి పరమాత్మ. ఈ చూసే పక్షి తినే పక్షి. ఈ తినే పక్షి ఎప్పుడైతే ఆ తినడం ఆపేసి తిరిగి పరమాత్ముడి వైపు చూస్తుందో ఆ క్షణమే దుఃఖాలన్నీ హరం అవుతాయి అని చెప్పేసి అక్కడ ప్రొపదులర్ వాళ్ళు చెప్తున్నారనమాట. ఆ క్షణమే దుఃఖాలన్నీ హరం అవుతాయి. ఏదైతే ఈ అజ్ఞానం అనేది అజ్ఞానం నుంచి బయటకు వస్తుంది. భగవంతుడిని ఎప్పుడు చూడడం మొదలు పెడితే అప్పుడు బయటకు వస్తుంది. అంటే చూడడం అంటే ఏంటంటే భగవంతుడు యజమాని, నేను ఆయన సేవకుడిని అని. అంటే ఆ మాస్టర్ స్లేవ్, యజమాని సేవకుడు, ఈ సంబంధం అనేది ఉండాలన్నమాట. అంటే ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఆ సంబంధం ఉంటుంది. మనం ముందు కాలంలో ఇదేంటది జమీందారులు ఉండేవాళ్ళు, వాళ్ళందరి కింద సేవకులు ఉండేవారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసినా కూడా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్లు ఉంటారు, మనం సేవకులు చేస్తాం. అంటే ఈ ఏదైతే ఈ యజమాని సేవకుడు ఆ ఏదైతే మనకి ఆ సంబంధం ఉందో అది మనం దాని నుంచి బయటికి రాలేమన్నమాట. ఎందుకంటే మనం ప్రభుపాదులు చెప్తూ ఉంటారు, ఎప్పుడూ ఒక జీవి అనే వాళ్ళ స్వభావం ఏంటంటే ఒక సేవకుడు. కృష్ణుడు సేవ చేయకపోతే తను ఏం చేస్తాడంటే ఈ మాయ గాని, తన ఇళ్ళు గాని, తన ధర్మం కాదు అంటే దేశం గాని, లేకపోతే అవి ఏం లేకపోయినా తన కుక్కకి సేవకుడులా ఉంటారు అని. కృష్ణుడికి మనం సేవకుడుము అని చెప్పేసి మనం అనుకోకపోతే వేరే వాళ్ళందరికీ మనం సేవ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఎందుకు సేవ చేస్తూ ఉంటాం అంటే అవగాహన లేక, అజ్ఞానం ద్వారా. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ కర్మ బంధనలో చిక్కుకుంటాం అనమాట. ఆ కర్మ బంధన నుంచి చిక్కుకున్న మూలంగా మనకేమవుతుందంటే దుఃఖం అంటే ఈ ద్వివిధాలు ఏదైతే ఉంటాయో దాంట్లో మనం చిక్కుకుని ఉంటాం అన్నమాట. దాని నుంచి బయటికి రావాలంటే కేవలం ఏం చేయాలంటే తల ఇలా తిప్పేసి ఎవరికి ఆ పరమాత్ముడి వైపు చూడాలంటే చాలా సులభం అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. నేనే ఏంటది భోగం అంతా నాకే అని చెప్పేసి ఎప్పటి వరకు అయితే అనుకుంటూ ఉంటామో అప్పటిదాకా మనకి కష్టాలు అనేవి తప్పవు. కష్టాలు అంటే ఏంటి? జన్మ మృత్యు జరా వ్యాధి. అన్ని కష్టాల కన్నా మించిన కష్టం ఇది, జన్మ మృత్యు జరా వ్యాధి. ఎందుకంటే ఇక్కడ చిక్కుకుని ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఏదో మన ఈ ఏంటది సుడి బాగుండడం వల్ల ఏదో భక్తుల మధ్యన ఉన్నాము, ప్రభుపాదుల వారి ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో అది పొందగలుగుతున్నాము. కానీ మళ్ళీ వచ్చే జన్మలో ఇదే అవుతుందా అని తెలియదు. అంటే చెప్తూ ఉంటారు కదా, నామే భక్త్యా ప్రణశ్యతి, అంటే ఎక్కడి నుంచి అయితే మొదలు పెడతావు మళ్ళీ అక్కడి నుంచే వస్తావు అని చెప్పేసి. కానీ ఏంటంటే మనకు గ్యారంటీ చెప్పగలమా అంటే మళ్ళీ వచ్చే జన్మలో కూడా మనం భక్తుల సాంగత్యంలోనే ఉంటాము, వచ్చే జన్మలో కూడా మనకి అవకాశం వస్తుంది ప్రతి పూట ప్రసాదం తినడానికి, ప్రసాదం సేవనం చేయడానికి, హరినామం జపించడానికి. మనకి మనం ఏమైనా గ్యారంటీగా చెప్పగలం. ఇంత భక్తి చేస్తున్నా కూడా మనం ఏమి నిటారుగా చెప్పలేం కదా. ఇది ప్రభుపాదుల వారు అంటారు, తర్వాత ఆయన శిష్యులు కూడా చెప్తూ ఉంటారు. మనం చెప్పలేం. అంటే మనం ఎలాగైనా రావచ్చు, మనం ఏదో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టొచ్చు, కానీ తెలీదు మనం ఆ సమయంలో ఈ భగవద్గీత లేకపోతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో మనం దగ్గర ఉంటామో లేదో తెలియదు. దీనికి ఉదాహరణంగా ఏం చెప్తారంటే సార్వభౌమ భట్టాచార్య చెప్తారన్నమాట. ఆయన ఉదాహరణ చెప్తారు. సార్వభౌమ భట్టాచార్య ఎవరు?
ఆయన బృహస్పతి. బృహస్పతి బృహస్పతి ఏవైతే ఆచార్యులు ఉంటారో ఆయన భగవంతుడు సాంగత్యం చేయడానికి అని చెప్పేసి చైతన్య మహాప్రభుతో ఉండడానికి అని చెప్పేసి వస్తారన్నమాట. సార్వభౌమ భట్టాచార్యులే వస్తారు. కానీ ఆ సమయంలో ఏంటంటే నవద్వీపలో పుట్టిన తర్వాత చూస్తారు ఇంకా చైతన్య మహాప్రభు రాలేదు, ఇంకా అప్పుడు ఇంకా ఆయన ఆవిర్భావం జరగలేదు. అప్పుడు సార్వభౌమ భట్టాచార్య అనుకుంటారు అంటే వెంటనే అజ్ఞానంలో పడిపోతారన్నమాట. వెంటనే అంత భక్తి ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా మళ్ళీ అజ్ఞానాలు పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు, ఆ మాయావాదుల దగ్గర కలిసిపోతారనమాట. వేదాంతాలు అన్ని చదివేసిన తర్వాత కానీ అన్నిటికీ ఆ మాయావాద తాత్పర్యం నేర్చుకుంటారనమాట. తర్వాత సందర్భంలో ఏమవుతుందంటే చైతన్య మహాప్రభుకి ఆయన చైతన్య మహాప్రభు ఆరంభించిన తర్వాత చైతన్య మహాప్రభుకి సార్వభౌమ భట్టాచార్య నేర్పిస్తారనమాట. అప్పుడు నేర్పిస్తూ ఉంటారు, వేదాలన్నీ నేర్పిస్తూ ఉంటారు, వేదాంతాలు నేర్పిస్తూ ఉంటారు అని చెప్తారు. చైతన్య మహాప్రభు ఏం మాట్లాడరు అన్నమాట. అప్పుడు సార్వభౌమ భట్టాచార్య అడుగుతారు, ఏమయ్యా నీకేం అర్థమవుతుందా, ఏం మాట్లాడుకుంటే అలా కూర్చుందామని. అంటే మీరు చెప్పే శ్లోకాలు అర్థమవుతున్నాయి కానీ మీరు చెప్పే తాత్పర్యం అర్థం కావట్లేదు. అదేంటి శ్లోకాలు అర్థమవుతున్నాయి తాత్పర్యం అర్థం కావట్లేదా అంటే అదేలాగా అని చెప్పేసి అడుగుతారన్నమాట. అవును ఏదో చెప్తున్నారండి, అసలు ఏం చెప్తున్నారు మీకే అర్థం కానట్టుంది అని చెప్పేసి చెప్తారు. అప్పుడు సార్వభౌమ భట్టాచార్య వెంటనే అంటే నేను ఇంత పెద్ద పాండిత్యం కలిగిన వాడిని నా గురించి నువ్వు ఇలా చెప్తున్నావు ఏంటి, నీకేం వచ్చా నువ్వు చెప్పి చూద్దాం అని చెప్పేసి సార్వభౌమ భట్టాచార్య చెప్తారనమాట చైతన్య మహాప్రభు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, మొత్తం ఒక ఆత్మారామ అనే అక్షరం మీద 66 కన్నా ఎక్కువ అర్థాలు చేసి చెప్తారనమాట. ఏంటది భక్తి కూడిన అర్థాలు, భక్తితో కూడిన అర్థాలు అనమాట. అంటే ఈ మాయావాద అర్థాలు కాదనమాట. మాయావాదులైన ఆత్మారామ, మేమే రామ, ఆత్మ నేను కాబట్టి మేమే రామ, మేమే కృష్ణ అంటే అలా వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఆ భక్తి వచ్చే అర్థం 64 చెప్తారన్నమాట, 64 కన్నా మించి చెప్తారన్నమాట. అది చూసిన వెంటనే సార్వభౌమ భట్టాచార్య అర్థమవుతుంది, అయ్యో ఇది ఈయన సామాన్యుడు కాదు స్వయంగా దేవుడు అని చెప్పేసి అర్థమవుతుంది అన్నమాట. అలాగా మనం ఎక్కడ గ్యారంటీ లేదు చూడండి. మనం భక్తిలో ఉన్న తర్వాత మనం పరిపూర్ణత ఈ జన్మలో పొందకపోతే వచ్చే జన్మలో మనం భక్తుల మధ్యనే ఉంటాం అని చెప్పేసి ఎక్కడా గ్యారంటీ లేదు. సార్వభౌమ భట్టాచార్య ఎవరి మధ్యలో ఉన్నారు, మాయావాదుల మధ్యలో ఉన్నారు. తర్వాత మళ్ళీ ఏదో సుకృతి వచ్చింది భక్తి చేస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ ఏం చెప్తారంటే చూడండి, మనకి పిల్లలు ఉన్నారు, ఏదైతే ఈ భక్తుల ఇంట్లో ఎవరైతే పిల్లలు పుడతారో కొన్నిసార్లు వెంటనే వాళ్ళు భక్తి మొదలు పెట్టరు, కొన్నిసార్లు వెంటనే అవగాహన రాదు, అంటే వెంటనే పాటించరు. కానీ ఏంటంటే చాలా ఓర్పుతో సహనంతో వాళ్ళకి నేర్పించి వాళ్ళకి ఏమి అంటే ఫోర్స్ చేయకుండా సాధారణ అలాగా వాళ్ళకి నేర్పించి ఇస్తూ మెల్లమెల్లగా మళ్ళీ ఆ అజ్ఞానం తొలగిపోయేంత వరకు వాళ్ళకి ప్రోత్సహించాలన్నమాట. అంటే భక్తుడి యొక్క కుటుంబంలో పుట్టినా కూడా అజ్ఞానం అనేది ఉండదు అని చెప్పేసి మనం చెప్పలేమన్నమాట. అంటే మనం ముందు జన్మలో భక్తి చేసినా కూడా వచ్చే జన్మలో మనం ఎలా పుడతామని చెప్పేసి మనం చెప్పలేము. భక్తుల కుటుంబంలో పుట్టినా కూడా మనం భక్తి చేస్తామని చెప్పేసి మనం చెప్పలేము. ఈ 2 విషయాలు ఉన్నాయి. భక్తుల మధ్యలో కూడా మనం పుడతామో లేదో తెలియదు, భక్తుల మధ్యలో పుట్టిన తర్వాత కూడా మనం భక్తి గుర్తుంటుందో లేదా తెలియదు, అంటే ఆ సమయానికి. అందుకే చెప్తారు ఈ జన్మలోనే ఈ పడవ అనేది దాటేసేయండి, ఏదైతే ఈ సంసార దుఃఖ సాగరం ఏదైతే ఉంటుందో ఈ జన్మలోనే దాటేసేయండి అని. మళ్ళీ ఈ మనకి భక్తికి సహకూలమైన ఏదైతే ఈ శరీరం అనేది లభిస్తుందో లేదో మనం చెప్పలేము. సమయం సందర్భం మన చేతిలో లేదన్నా, మనం కేవలం సామాన్యులైన జీవనం. మన చేతిలో సమయం అనేది సందర్భం అనేది అదనేది మన చేతిలో లేదు. మనం ఏదో చెప్పగలం, లేదు ఈ జన్మలో నేను ఇంత భక్తి చేస్తాను, వచ్చే జన్మలో తర్వాయి చేస్తాను, ఈ వచ్చే జన్మలో నేను ఇక్కడ పుడతాను, ఈ సమయానికి పుడతాను, వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో
ఈ భక్తులు నా నా తల్లిదండ్రుల్లాగా వస్తారు అని చెప్పి మనం చెప్పగలమా? అలా మనమేం చెప్పలేము. అది కేవలం భగవంతుడే చేయగలడు. నేను వస్తాను, మీరు నా తల్లిదండ్రుల్లా ఉండండి, తర్వాత నేను నేను ఈ సమయంలో నేను భక్తి మొదలు పెడతాను, ప్రచారంకి వెళ్తాను అని చెప్పేసి చైతన్య మహాప్రభు అయితే చెప్పగలరు, మనం చెప్పలేము. మన మన నిర్దేశంలో ఉంటది అనమాట. ఈ ఎవరికి వీళ్ళకి పుడతాము తెలియదు. కాబట్టి ఏదైతే ఈ అజ్ఞానం అనేది ఉందో మనకి, మనం ఈ శరీరం అని చెప్పేసి మనం వెంటనే దాటితే మనం సేవకులము, కృష్ణుడి యొక్క నిత్య సేవకులము అని చెప్పి ఆ భావానికి వస్తే, ఇదేంటంటే మనం చెప్పుకుంటున్నాం అనమాట, కానీ ఆ భావానికి, ఆ భావనలో వచ్చి స్థిరపడడం అనేది కొంచెం సమయం పడుతుంది అనమాట. అది ఒక భక్తిలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత, భక్తిలో కొంచెం ఆ నిష్ఠ, అనర్థ నివృత్తి అన్ని అయిన తర్వాత అప్పుడు మనకి ఏంటంటే ఆ భావనలో మనం స్థిరంగా ఉంటాము. ఆ స్థిరంగా ఉండేంత వరకు మనం ఏంటంటే భక్తుల సాంగత్యంలో ఉండి భక్తి చేస్తూ అలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనకు అది ఈ దీనివల్ల తెలుస్తుంది అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. బృహస్పతి గారు సార్వభౌమ పట్టణగా వచ్చి అంత గొప్ప భక్తుడు కూడా గబుక్కున అలా మాయావేదగా వచ్చేసి ఆయన గుర్తుపట్టలేక ఆయనకే క్వశ్చన్స్ వేసి మళ్ళీ ఆయన చేత అన్ని చెప్పించుకోవడం చాలా బాగుంది ప్రభుజీ. అంటే మాయ ఎట్లాంటి వాళ్ళకైనా కమ్మేస్తుంది ప్రభుజీ, ఒక్క క్షణం భక్తి నుంచి పక్కకు పోతే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఇవన్నీ వింటుంటే ప్రభుజీ ఇంకా మాలాంటి వాళ్ళు ఇంకా ఎంత ఎంత కేర్ఫుల్ గా ఉండాలా అనిపిస్తుంది ప్రభుజీ. ఇంత గొప్ప గొప్ప భక్తులే ఇలా ఉంటుంటే, కొంచెం క్షణం మాయకే ఇంత ఇదవుతుంటే. హరే కృష్ణ. అదే అందుకే మనకి గురువులు అందుకే ఉన్నారనమాట. ఎవరైతే వైష్ణవుల సేవ, గురువు సేవ, ఏదైతే వాణి సేవ ఉంటుందో, మనం ఎంత మనం సిన్సియర్ గా చేస్తే మనం అంత తొందరగా మనం భగవంతుడిని చేరుకోవచ్చు. అదే అనమాట, అదంటే ఒక షార్ట్ కట్ లాంటిది అనమాట భగవంతుడిని మెప్పించడానికి. అదేంటంటే గురువు యొక్క సేవ ఎంత మీరు బాగా చేస్తున్నారు అని. ఇప్పుడు ఏంటంటే మనం తొందరగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. గురువు యొక్క సేవ అంటే ప్రభుజీ వైష్ణవ సేవే కదా ప్రభుజీ? అంటే గురువు వైష్ణవులు అంటే గురువు అనేది గురువు దగ్గర ఉండనప్పుడు ఇంక వైష్ణవ సేవే కదా ప్రభుజీ? అంటే మనం గురువుతోనే ఉంటాం అనమాట. ఇప్పుడు మన గురువు చెప్పింది మనం పాటిస్తే, ఇప్పుడు ప్రభుపాదుల వారు చెప్పింది మనం పాటిస్తే ఆయనతో మనం ఉన్నట్టు. అంటే ప్రభుపాదుల వారు చెప్తారు, మీరు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడి గురించి చెప్పండి, మీరు ప్రచారం చేయండి, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి. తర్వాత మళ్ళీ మనకు చెప్తారు మన సాధన ఎలా చేయాలి అంటే, పొద్దున్నే లేవండి, బ్రహ్మముహూర్తంలో లేవండి, మంగళారతికి వెళ్ళండి, జపం చేయండి, ఏదైతే నిరంతరం ఈ కృష్ణ సంకీర్తనలో ఉండండి. కాబట్టి అవన్నీ మనం పాటిస్తూ ఉంటే, ఏదైతే మన ప్రభుపాదుల వారు చెప్తున్నారో వాళ్ళ ఆజ్ఞని మనం పాటిస్తే మనం ఆయనతో ఉన్నట్టు, అంటే ఆయనతో మనం సాంగత్యం చేస్తున్నట్టు నిరంతరం. వాణి సేవ. అవును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ మీరు ఇంకా ఆంధ్ర వైపు ఎప్పుడైనా వస్తారా ప్రభుజీ? వచ్చే ఆలోచన అయితే ఉంది, కానీ అది ఎప్పుడు కుదురుతుంది తెలీదు. ఇక్కడ సేవ ఉంది, ఇక్కడ మాయాపూర్ లో గురు మహారాజ్ యొక్క సేవ, ఇక్కడ హాస్పిటల్లో కూడా సేవ ఉంది. కానీ తప్పకుండా ఏదో సమయంలో మన ఆంధ్ర వైపు రావాలి, ఇక్కడ అందరినీ మీ సాంగత్యం తీసుకోవాలి అని చెప్పేసి చాలా కుతూహలతో ఉంది. రావాలి అని చెప్పేసి. కాకినాడ వస్తారా ప్రభుజీ? వస్తే ఎలా ఎటు వస్తారు ప్రభుజీ?
సాధారణంగా కాకినాడ వైపు వస్తూ ఉంటాను. మా అమ్మగారు అమ్మమ్మగారు అంతా వస్తూ ఉంటాను. చూద్దాం భగవంతుడి ఎలాగ చూస్తారు. గురు మహారాజ్ ఎలా ఉన్నారు ప్రభుజీ ఇప్పుడు? ఆ, అంటే భక్తుల ఆ, ఏదైతే ప్రార్థనలు ఉన్నాయో రాధామాధవ్ యొక్క దీవెనలు, సో మళ్ళీ మళ్ళీ మెల్లగా గురుమాల్ వారి యొక్క ఆరోగ్యం మళ్ళీ కుదుట పడుతూ ఉందన్నమాట. మెల్లమెల్లగా కొంచెం ఒక మెట్టు అలాగా రోజుకి మెల్లగా. ప్రభుజీ మీరు గనక ఇటు ఇటు కాకినాడ ఇటు ఆంధ్ర వైపు వస్తే మాకు ఒకసారి చెప్పండి ప్రభుజీ. తప్పకుండా. ఓకే ప్రభుజీ. ప్రభుజీ అయితే గురు మహారాజ్ గారు లండన్ ఎప్పుడు వెళ్తున్నారు ప్రభుజీ? ఈ మధ్య వెళ్తారా? అది చెప్పలేదు మరి, తెలియదు ఇంకా. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? మాకు ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఆత్మ మళ్ళీ మనం శరీరం తీసుకుంటే ఎక్కడ పుడతామో తెలియదు అని చెప్పారు కదా. అదే ఒకవేళ భక్తుల ఇంట్లో పుడితే కూడా భక్తిని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయలేము అని చెప్పారు. అంటే మళ్ళీ ఎవరైనా మనకి ప్రేరణ ఇస్తే కానీ మళ్ళీ మనము భక్తిలోకి రాలేము అన్నారు. అంటే ఇది కూడా కర్మఫలమేనా ప్రభు? అంటే ఒక విధమైన మనం అంటే మళ్ళీ మనం జన్మ ఎత్తుకెత్తాము అంటే మనం ముందు చూస్తే, అంటే ఇప్పుడు భక్తిలో ఉన్న తర్వాత కూడా ఇంకొక జన్మ ఎత్తాము అంటే ఏదో మనము అపరాధమో ఏదో పాపమో ఏదో చేయడం వల్ల అది ఎందుకు అంటే అజ్ఞానం వల్ల. అపరాధం గాని మనం పాపం గాని ఎందుకు చేస్తామంటే అజ్ఞానం వల్ల. అంటే మనం అజ్ఞానంలో ఇంకా ఉన్నట్టు. సో ఆ అజ్ఞానంతో కూడా మళ్ళీ పుడతాం. అంటే భక్తి యొక్క సుకృతితో కూడా పుడతాము. ఆ పరిపూర్ణత ఎందుకైతే మనం పొందలేదో, ఏదైతే అజ్ఞానం ఇంకా మన దగ్గర ఉందో దాంతో కూడా పుడతాం అన్నమాట. అంటే భక్తి ఉంటుంది, అజ్ఞానం కూడా ఉంటుంది. సో కాబట్టి ఆ అజ్ఞానం వల్ల మనం ఏంటంటే భక్తిని మనం పొందకపోవచ్చు. అంటే ఆ కొద్దిపాటి సమయంకైనా తెలియదు అది ఎంతవరకు నడుస్తుందో అని చెప్పేసి. మళ్ళీ అంటే ఏదైతే సుకృతి ఉందో అది ఉంటుంది, కానీ ఆ సుకృతి ద్వారా మనం మళ్ళీ మన ఏదైతే ఈ జర్నీ ఏదైతే ఉందో మనం కొనసాగిస్తామో వెంటనే, అంటే ఇదే రీతిలో మనం ఏదైతే ముందుకెళ్తున్నామో అదే రీతిలో మనం ముందుకెళ్తామా, లేకపోతే మళ్ళీ బండి మళ్ళీ ఆగిపోతుందా తెలీదు. అంటే ఇప్పుడు మనం ఒక హైవేలో వెళ్తున్నాం అనుకోండి, ఇలా వెళ్ళిపోవచ్చు, కానీ తర్వాత ముందు ఒక ట్రాఫిక్ జామ్ ఉంటే మనకు తెలియదు కదా. మనం అదే క్రమంగా మనం ముందుకెళ్తామా, దాని తర్వాత అంటే ఇప్పుడు ఏదో మనం ముందుకెళ్తున్నాం, తర్వాత మనం ముందుకెళ్తాం, కానీ మెల్లమెల్లగా వెళ్ళొచ్చు. అంటే కొన్ని జన్మలు ఎత్తేసేయచ్చు, అక్కడ అసలు ఏమి ముందుకెళ్ళకపోవచ్చు, దాని తర్వాత మళ్ళీ ఎప్పుడో రావచ్చు, చెప్పలేమన్నమాట. అది చెప్తున్నాను. అయితే ప్రభుజీ ఇప్పుడు జీవుడికి మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత ఆయనకి ఏదో విధంగా ఎక్కడెక్కడి నుంచి ప్రేరణ లభిస్తుంటుంది. అలా లభించినప్పుడు ఆయన దాన్ని అంది పట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి ఆ కొద్దిపాటి స్వేచ్ఛతో. అలా అర్థం చేసుకోవాలంటారా? అవును. ఇప్పుడు ఏదైతే కొద్దిపాటి స్వేచ్ఛతో, ఆ కొద్దిపాటి స్వేచ్ఛతో ఏం చేయాలంటే మన యొక్క స్వేచ్ఛ, ఆ భోగం ఏదైతే మనం చేసే ఆ ప్రవృత్తి ఉందో మనం వదిలేయాలన్నమాట. ఆ స్వేచ్ఛ అనేది దీనికోసమే. ఏదైతే ఈ ఫ్రీ విల్ అని అంటామో, మన యొక్క ఫ్రీ విల్ వదిలేయడానికే ఆ ఫ్రీ విల్ అన్నమాట. అంటే నేను భగవంతుడా, నేను ఈ శరణి తీసుకుంటున్నాను, నాకు ఇంకేమీ వద్దు, నీకేం కావాలో నాకు అదే కావాలి, ఏదేదో ఆశించి నేను కష్టపడుతున్నాను, నాకు ఇంకేం ఆశ లేవు, నీకేం కావాలో అదే నా ఆశ. సో ఇది కేవలం ఇక మానవ జన్మకే సాధ్యమవుతుంది, కనుక ఏ జన్మకే సాధ్యం కాదు. సో ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా దాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలనేది చాలా బాగుంది. అందుకే దేవతలు, యక్షులు, కింపురుషులు కూడా మోక్షం కావాలి అంటే మానవ జన్మే ఎత్తాలి. అవును. చివరికి దేవీ దేవతలు కూడా ఈ మానవులు ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళ పైన పూల వర్షం కురిపిస్తారు కదా ప్రభుజీ. అవును. బ్రహ్మదేవుడు కూడా ఎవరైతే భక్తి చేసి పైకి వెళ్తూ ఉంటారో, ఎవరైతే ఇక్కడ కింద లోకాల నుంచి పై లోకాలకి వెళ్ళేసి అక్కడి నుంచి భగవంతుడి దగ్గరికి వెళ్తారో, అక్కడ సత్యలోకం దగ్గరికి కనిపించినప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆరాధిస్తారన్నమాట. ఎవరైతే భక్తి చేసి సో మానవ జన్మ అనేది నిజంగా ఉపయోగించుకుంటే ఎంత అద్భుతం అనేది
ఈ అద్భుతం. క్లాసెస్ ద్వారా తెలుస్తుంది ప్రభుజీ. అదే ఒకవేళ దేవీ భగవంతుడు దేవతలుగా ఉన్నత లోకాల పోయినా మళ్ళా ఇంద్రియ ఆకర్షణకు గురైతే ఆ ఏమి చేయలేరు. అదే మానవ జన్మలో ఉంటే దానికి చేయడానికి సాధ్యమవుతుంది అనేది కూడా అర్థమవుతుంది ప్రభుజీ. ఎప్పుడైతే మనకి బాగా భోగాలని ఎక్కువైతే మన భగవంతుని మర్చిపోతాం. అటువంటి అవకాశం యక్ష కిన్నర కింపురుష దేవతా లోకాల్లో ఉంది కదా ప్రభుజీ. అవును అవును అవును. ప్రభుజీ మరి ఇప్పుడు అందుకే దాకా చూడండి తెలిసినవి ఉన్నాయి ఇది కదా చూడండి, భక్తులు ఎవరైతే ఉంటారో నీకు ఇంద్రుడి యొక్క స్థానం లేకపోతే బ్రహ్మదొక్కడి స్థానం ఇస్తాను అంటే నాకొద్దు, నాకేదో బాగా ఏదైతే భక్తుడు ఉంటాడో ఆయన ఇంట్లో ఒక పనివాడిలా గాని ఒక ఏదో పురుగులా గాని అలా ఉన్నా నాకు చాలు, నాకు ఈ బ్రహ్మ వద్దు, బ్రహ్మ ఈ స్థాయి. పదవులు వద్దు ప్రభుజీ. హరి ప్రభుజీ కృష్ణ మరి ప్రభుజీ. ఇప్పుడు దాకా చేసినవి ఉన్నాయి ప్రభుజీ కదా ఒక ప్రభుజీ. చిన్న మనం ఏ సందేహం విధంగా ప్రభుజీ. అయితే చెప్పండి మరి. ఒక ఇద్దరు భక్తులు ఉంటారు అనుకోండి ప్రభుజీ. ఒక ఊరిలో ఒక గృహంలో ఒకళ్ళు, ఒక గృహంలో ఒకళ్ళు. వాళ్ళిద్దరూ సేమ్ టైంలో కాలం చేశారు అనుకుందాం ప్రభుజీ. చేసినప్పుడు ఒకళ్ళు ఒక భక్తుడింటో ఒకళ్ళు ఇంకో భక్తుడింటోనా ఆరు ఇంకో చోటన పుడతారు అనుకోండి ప్రభుజీ. కొంచెం మంచి ఇళ్లలోని వాళ్ళిద్దరూ ఆ నెక్స్ట్ జన్మలో ఒకేలాగా భక్తిలో చెయ్యాలని అట్లా ఏం ఉండదా ప్రభుజీ? ఉండదు ఉండదు. ఉండదు వాళ్ళు ఇప్పుడు అంటే చెప్పిన దాన్ని బట్టి అలా అది ఎలా తీసుకోవాలి ప్రభుజీ? వాళ్ళ కర్మ సిద్ధాంతంలో పోయిన ప్రీవియస్ జన్మలలో ఏ విధంగా చేశారా అనే ఆ డిఫరెన్సెస్ తోటి ప్రభుజీ మనం అనుకోవాలి ఈ జన్మలో భక్తి అవును బాగానే తప్పకుండా. అంటే ఈ కర్మ సిద్ధాంతం అనేది చాలా అంటే సులభమైనది కాదనమాట. మనం ఒక్క మాటలో మనం వర్ణించలేం. చెప్పగలం అది ఉంటుంది మనకు ఉంటుంది అని, కానీ అది ఏ విధంగా దాని పరిగణ వస్తుంది, ఏ విధంగా అది మన ముందుకు మనకు కనిపిస్తుంది అని చెప్పలేం అనమాట. ఆ స్థాయి మనకు లేదనమాట. మనం అంతే చెప్పగలం, మన చేతిలో లేదు. మన చేతిలో లేదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం ఇదే జన్మలో మనం ఎంత కుదిరితే అంత మనం చేసేయాలి. ఎందుకంటే వచ్చే జన్మలో మనం ఏం చేయలేము అనమాట. ఒకటే ఇంట్లో ఇద్దరు భక్తులు ఉండొచ్చు, 10 మంది భక్తులు ఉండొచ్చు, కానీ తర్వాత ఒకేసారి అందరూ వెళ్ళిపోవచ్చు. కానీ దాని తర్వాత ఏమవుతుంది ఎవరికేం చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. కానీ ఈ జన్మలో చేసిన భక్తి నెక్స్ట్ జన్మలో అది గుర్తు రాకుండా ఉండడానికి అది కూడా కర్మ సిద్ధాంతమేనా ప్రభుజీ? మరి కర్మ అపరాధం, కర్మకు మించి ఏదైతే అపరాధం చేస్తాం అంటే అజ్ఞానం అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు గారు చెప్తున్నారు అనమాట. మనకి ఎందుకు ఏమి గుర్తురాదు అంటే అజ్ఞానం వల్ల. అంటే భగవంతుడి వైపు మనం చూడట్లేదు అజ్ఞానం వల్ల. కాబట్టి మనం ఏంటంటే ఈ మళ్ళీ ఇంద్రియ భోగంలో మనం ఉండిపోవచ్చు. అదే ప్రభుజీ మన అర్థం కాని ఇప్పుడు ఈ జన్మంతా మనం భక్తి చేసినప్పుడు మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఈ భక్తి తోటి ఆ అజ్ఞానాన్ని రూపుమాపొచ్చు కదా ప్రభుజీ, గుర్తు చేయొచ్చు అదే కదా చెప్తాను. ఇదే జన్మలో మనం భక్తి చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చే జన్మంటూ మనకి ఉండకూడదు. ఆ విధంగా మనం భక్తి చేయాలి. అంటే మళ్ళీ ఇంకో వచ్చే జన్మ అంటూ ఉండకూడదు అని, మళ్ళీ ఈ శరీరం అనేది వద్దు అని. ఇదే ఆఖరి అంటే శరీరం. కృష్ణ పరమాత్మ మళ్ళీ ఇంకా భగవద్గీతలు చెప్తారు కదా ప్రభుజీ, నువ్వు చేస్తూ ఆ, భక్తి చేస్తూ మధ్యలో అనుకోని పరిస్థితుల్లో నువ్వు అది దేహాన్ని వదిలేవనుకో అక్కడి నుంచి నీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేసి అని భగవద్గీత తప్పకుండా క్యారీ వాటిలో ఫార్వర్డ్ వస్తుంది. అవుతుంది. తప్పకుండా అవుతుంది. కానీ ఏం చెప్తున్నారు, అక్కడి నుంచి ముందుకెళ్తారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళాలనుకోండి, ప్రభుజీ 90 వెళ్ళిపోయారు, 90 ఏమో మీరు వేగంగా వెళ్ళారు. తర్వాత మిగతా ఏదైతే 10 కిలోమీటర్లు ఉందో అప్పుడు మీకు బండి ఇవ్వకుండా నడుచుకుంటూ వెళ్ళమంటున్నారు. అది కూడా ఏంటంటే మీకు ఇంకా ఏంటంటే చాలా చిన్నగా, అంటే 1 సెంటీమీటర్ వెళ్ళే సౌకర్యమే ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీరు వెంటనే వెళ్ళారు కదా, ఇరుకుపోయినట్టు కదా, మెల్లగా 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 వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక కార్ ఇచ్చారు, ఏంటంటే మంచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడానికి ఒక కార్ ఇచ్చారు. తర్వాత మనకు కారు దొరుకుతుందా లేదో తెలియదు, మనకి నడుచుకుని వెళ్ళే పరిస్థితి రావచ్చు, లేకపోతే ఇంకా మెల్లగా వెళ్ళే పరిస్థితి రావచ్చు. ముందుకైతే వెళ్తాం మీరు చెప్పినట్టు ముందుకైతే వెళ్తాం, కానీ ఎంత వేగంగా వెళ్తాం అని మనం చెప్పలేం. అంటే అదే మళ్ళీ అజ్ఞానం. కర్మబంధనాలు పెరుగుతున్నాయి కదా అప్పుడు మళ్ళీ. ప్రభుజీ ఒక తల్లికి పుట్టిన సంతానమే సమానంగా ఉండరు కదా ప్రభుజీ. మరి అవును, వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గుణాలతో ఉంటారు, అందరూ సేమ్ ఉండరు కదా. అలానే ఇది కూడా ఒక ఎక్కడెక్కడి నుంచి మరణించినా కూడా ఒకే టైంలో ఒకే భక్తులు మరణించినా కూడా సేమ్ అవుతారని ఛాన్స్ లేదు కదా అనుకోవచ్చు కదా ప్రభుజీ.
లేదు లేదు. ఇదంతా ఆలోచిస్తే అంటే ఇప్పుడు చేయడమే better ఆ అనిపిస్తుంది. సమయంలో అది ఏదైతే ఆ సమయంలో ప్రాణం కోల్పోయే సమయంలో ఏదైతే భగవంతుడి ధ్యానం ఏదైతే మనం చేయగలిగామో అప్పుడు భగవంతుడికి వెళ్తాం. అంటే ఆ సమయంలో ఇంకా మనం ఆ అంటే ఇంకా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఆ కాలచక్రం నుంచి విముక్తులైనట్టు అన్నమాట. భగవంతుడిని గుర్తుపెట్టుకుంటే, ఇదంతా భగవంతుడిని వింటుంటే ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు భక్తి చేసి అది ఇప్పుడే ఎంత వెళ్ళిపోతే భక్తులైనా better కూడా అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళ చైతన్యం ఒక్కొక్క స్థాయిలో ఉంటుంటుంది. ఆ వాళ్ళ ఫీల్ కూడా అంత్యకాలంలో ఎలా ఉంటుందో అన్నిటి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ యొక్క లైఫ్ అనేది నెక్స్ట్ జన్మ అనేది ఉంటుంది అంటారు. అంతేగా ప్రభుజీ? అవును అవును. వచ్చిన అవకాశం ఈ జన్మలో అందిపుచ్చుకోవడమే బెటర్ అన్నమాట. మనం అనుకున్నా కానీ ప్రభుజీ ఈ జన్మతోనే వస్తుందని చెప్పలేం కదా ప్రభుజీ. సడన్ గా మన చేతిలో ఏం లేదు, భగవంతుడి అలా నిర్ణయంలో ఉంటుంది. కానీ మనం ప్రయత్నించాలి. అంటే అని చెప్తారు కదా, మన మానవ ప్రయత్నం మనం చేయాలి అని చెప్పేసి చెప్తారు కదా. అలాగే మన ప్రయత్నం మనం చేయాలి, తర్వాత ఆయన ఇష్టం. మన ప్రయత్నం మనం చేయాలి. ప్రభుజీ మీరు చెప్పినట్లు ఒక పిల్లవాడు గనక ఒక మంచి జాబ్ కొట్టాలంటే ఒక మంచి కంపెనీలో ఎంత ప్రయత్నం చేయాలి అంత చేయాలి. రిజల్ట్ మన చేతిలో లేదు, దైవదినం అంతే. మనం ప్రయత్నం ఏం చేయకుండా నాకు కావాలంటే అలా ఎలా సాధ్యం అవుతుంది? బాగా చెప్తారు. అవును. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మీరు కనుక ఇప్పుడు ఆంధ్ర వైపు వస్తే మాకు ఒక్కసారి మాకు తెలియజేయండి. తప్పకుండా తప్పకుండా. కృష్ణ ప్రభుజీ, ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పూర్ణం విద్య స్వాహనం విజయ శ్రీకృష్ణ కృష్ణ శ్రీకృష్ణ సంకీర్తనం స్వరూప సిద్ధి శ్రీకృతం నియమితం స్మరణే కాలం ఏతదృశ్యవద్దు మమాపి భగవాన్ మమాపి కృష్ణ భగవాన్ మమాపి పూర్వైవ వృత్తి సమీనాశిని అనురాగ సునిచేన తరుదరి తరోరివా సహిన మన ఆమనినా మనదేన దీర్ఘనయ సదాహరి ఆత్మాకారే ప్రభుత విజయ సర్వశక్తి నియమిత